ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి దాదాపుగా దశాబ్ద కాలం ముగిసిపోయింది. మళ్ళీ ఇప్పటికీ కూడా రాజకీయ ఉనికి కోసం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెంటిమెంట్‌ని వాడుకుంటున్నారా? రాజకీయ నాయకులు వాళ్ళ మనుగడను కొనసాగించడానికి ఈ యొక్క ప్రాంతీయ భావాల్ని తెలుగు వాళ్ళ మధ్య మరలా ఎందుకు రెచ్చగొడుతున్నారు? అయితే దీనికి సంబంధించి తాజాగా మరలా ఈ యొక్క అంశం ఎందుకు తెర మీదకి వచ్చిందయ్యా అంటే, ఏదైతే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి, ఆ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి పూనుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఇంకా దానికి సంబంధించి అనుమతులు ఇవన్నీ కూడా రాలేదు. ఆ కట్టాలని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉంది. దానికి సంబంధించిన డీపీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇటు పక్క చూసుకుంటే తెలంగాణ ఏదైతే హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, కవిత గారు, వీళ్ళందరూ కూడా గోదావరి నదీ జలాల్ని తెలంగాణ నుంచి దొంగిలించుకోబోతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులందరూ కూడా దుయ్యబట్టేటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. మేడం, చూసుకుంటే కేసీఆర్ గారి కుటుంబం రాజకీయంగా ఎప్పుడు చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి గతంలో మనం చూసుకుంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు కావచ్చు. మనం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాజకీయాలకు సంబంధించి కానీ, బహుశా ఆయన 2014 నుంచి 19 అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, 19-24 మధ్యలో ఏ సందర్భంలో కూడా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ అంటే రాజకీయ పాలకులకు సంబంధించి కావచ్చు, ఏ విధమైనటువంటి విమర్శలు చేయలేదు. కానీ ఇక్కడ మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఈ అంశం ద్వారా ఇక్కడ ప్రభుత్వ పెద్దల్ని దాంట్లో కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం ఉంటారు? దీనికి సంబంధించిన వాస్తవాలు ఏమంటారు? రాజనీతి అంటే ఒక రాజు పరిపాలించేవాడు ఎలా ఉండాలి, రాజకీయం అంటే ఎలా చేయాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించారే కానీ నీచమైన రాజకీయాలు ఆయనకు తెలియదు. కాబట్టే గతంలో మీరంటున్నట్లుగా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని విధాలుగా మనకు చెందాల్సిన ఆస్తులను కూడా వాళ్ళకి కట్టబెట్టాడు అనేది, ఎక్కడా కూడా మనకు రావాల్సిన ఆస్తులను కూడా ఎక్కడా కూడా తీసుకోకుండా మొత్తం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ మీద కుట్రపూరితమైన రాజకీయాలు చేశారు మనకు క్లియర్గా అర్థమైపోయింది. 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అభివృద్ధి అనేది లేదా? ఇక్కడున్న కంపెనీలన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయినాయా తెలంగాణకి? మరి వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా మాట్లాడారా దాని గురించి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ రోజున ఆయన పరిపాలన కొనసాగించారు కేసీఆర్ గారితో కలిసి? అంటే కేసీఆర్ ఆయన ఇద్దరు కూడా తోడు దొంగలు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అణచివేస్తూ హైదరాబాద్ని, తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడు కేసీఆర్ ఆ రోజున క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజున మళ్ళీ వీళ్ళు ఏదైతే కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారో, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, వీళ్ళు మాట్లాడే విధానం, మాటలు, అసలు పోలవరం ప్రాజెక్టు ఎక్కడ నిర్మిస్తున్నారు, దాని నుంచి వచ్చే నీరంతా కూడా ఎక్కడికి తీసుకెళ్లాలని బనకచెర్ల అనేది ప్రాజెక్ట్ని ఈ రోజున ముఖ్యంగా ఉద్దేశం ఏంటి, ఎందుకు దాన్ని కట్టాలనుకుంటున్నారంటే రాయలసీమని రతనాల సీమ చెయ్యాలి. అక్కడ వాటర్, గ్రౌండ్ వాటర్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కడ కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టినా కూడా చెట్లు ఒక్కో చోట ఎండిపోతాయి. కొన్ని సంవత్సరాలు పెరుగుతాయి పండ్ల తోటలు అక్కడ ఎండిపోతాయి. ఎందుకు ఎండిపోతాయి అంటే కిందంతా కూడా రాతి నేల. మరి ఇట్లాంటి వాటర్ ప్రాజెక్ట్ అక్కడ తీసుకెళ్తే వాళ్ళకి సకాలంలో వర్షాలు పడకపోయినా కూడా వర్షపాతం కూడా తక్కువ. కాబట్టి ఖచ్చితంగా ఆ నీరు వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు పంటలు పండించుకుంటారు, మంచిగా అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి. కానీ అసలు ఇక్కడ తెలంగాణకి ఏం సంబంధం? ఎందుకు ఇట్లాంటి కుట్రపూరిత రాజకీయాలు, ప్రాంతీయ విభేదాలు? ముఖ్యంగా అసలు నిజంగా కేసీఆర్కి బ్యాచ్కి, ఇటు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి దగ్గర సంబంధం ఏంటి అంటే పోలికలు, ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రజల్లో అక్కడ లేని దాన్ని క్రియేట్ చేయటం, అసలు ఏ సంబంధం లేని దాన్ని కూడా తెచ్చి ప్రాంతీయ విభేదాలను సృష్టించి కుట్రపూరితమైన రాజకీయాలు చేయటం, ఇవన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇంత దారుణంగా ఆలోచిస్తారా? ఇంత దారుణంగా రాజకీయాలు చేస్తారా? మీరు ప్రజల కోసం పరిపాలిస్తున్నారా? మీ రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారంటే ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు రాహు కేతువుల్లాగా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఎట్లాంటి పన్నాకాలు పన్నారు, ఏ విధంగా రాష్ట్ర ప్రజల మీద వీళ్ళ విషం చిమ్మారు అనేది మనకు క్లియర్గా కనిపించింది. మళ్ళీ 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 అదే ధోరణి. కాబట్టి ప్రజలు ఈసారి వాళ్ళు ఎంతో వివేకవంతంగా, అదేవిధంగా ఆలోచన జ్ఞానంతో ఈరోజు వాళ్ళు చెప్పే మాటలు కానీ, ఎక్కడ వాళ్ళు చేసే కుట్రలు, కుతంత్రాలు, ఇట్లాంటి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే రాజకీయాల్ని ఎక్కడ ప్రజలు ఆలోచించట్లేదు. వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో దానికి వాళ్ళు వందింతలు అసలు ఏం జరిగింది,
అక్కడ ఏం జరగబోతుంది, అసలు ఈ రోజున కేసీఆర్ వాళ్ళు చెప్పే మాటలు అసలు ఈ రోజున ఈ వాటర్ ప్రాజెక్టుకి సంబంధం ఉందా అంటే ప్రజలే చైతన్యవంతులుగా ఎక్కడ సంబంధం లేని దాన్ని మీరెందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి తిరిగి వాళ్ళే క్వశ్చన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఓకే మేడం, అయితే చూసుకుంటే ఎందుకు ఆంధ్రాకి సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని లేదా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం గల కారణం ఏంటంటారు? అంటే ఇతర పార్టీలు వీళ్ళందరి గురించి కూడా ఎక్కువ మాట్లాడిన సందర్భాలు అయితే లేవు, ఎందుకంటారు? ఆయన నాయకత్వం ఎలా ఉండిద్దో వాళ్ళకి తెలుసు, అభివృద్ధి ఎలా చేస్తారో తెలుసు, సంక్షేమం ఎలా చేస్తారో తెలుసు. దానికి నిదర్శనం సైబరాబాద్. హైటెక్ సీఎంగా పేరుగాంచి ఎక్కడా కూడా తొండలు కూడా గుడ్డులు పెట్టడానికి పనికిరాని కొండరాళ్ళు బండరాళ్ళని ఈ రోజున కోట్లాది రూపాయలు ఏ విధంగా జీతాలు తీసుకుంటూ ఏ విధంగా సాఫ్ట్వేర్ రంగం ఇక్కడ రాణిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇట్లాంటి సృష్టికే ప్రతి సృష్టి అన్నట్లుగా నిర్మించదగ్గ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచన విధానం, ఆయన చేసే పనులు ఎక్కడా కూడా రెస్ట్ అనేది లేకుండా, తినేది ఇంత ఫుడ్డే, మళ్ళీ ఆ కొంచెం ఫుడ్ తీసుకొని ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఎంత ఎనర్జెటిక్గా పనిచేయాలో ఆయన చూపిస్తారు. మరి అట్లాంటి వ్యక్తి మీద వీళ్ళు ఏ విధంగా విషం చిమ్ముతారు అంటే వాళ్ళ కుళ్ళు, వాళ్ళ కుతంత్రం, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే ఎక్కడ అభివృద్ధి చేసేస్తారో మరో రాజధాని అపురూపంగా తీర్చిదిద్దే అవకాశం మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఎంత అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. ఏపీ బ్రాండ్ CBN అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునే విధంగా నిజంగా ఎంత గొప్పగా ఉందో, అది ఎంత గౌరవంగా ఉందో ముందు తరాల పిల్లలకి బంగారు భవిష్యత్తును అందించడానికి. అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేశారు, ఈ రోజున 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అక్కడ రాజధానికి ఉపయోగపడ్డారు, ఇక్కడ రాజధానికి ఈ రోజున ఆయన చేతి మీదుగా జరగటం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తూ ఆయన ఏ విధంగా కల్మషం లేని వ్యక్తిగా ఆయన రాజకీయ జీవితం కొనసాగుతుందో చూస్తున్నాం. కాబట్టి వీళ్ళంతా ఓర్చుకోలేకపోతున్నారు. మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి, వీళ్ళు ఆర్థికంగా బలపడుతుంది రాష్ట్రం. మరి గతంలో వాళ్ళు ఏం కోరుకున్నారంటే అన్ని ఆస్తులు వాళ్ళు కొట్టేసి అప్పులు మాత్రం ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పిన ఘనత కేసీఆర్కి దక్కింది. మరి అట్లాంటి వ్యక్తి ఎలా ఆలోచిస్తారంటే ఒక సమగ్రవంతమైన నాయకుడు వచ్చి సమగ్రవంతమైన పరిపాలన అందిస్తూ అభివృద్ధి పదం వైపు అడుగులు వేపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి రాహుకేతువులు లాంటి వాళ్ళు చంద్రబింబాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.